మా ప్రియ తోడు గ్రామస్తులారా, ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. అందరం కూడా పాట పాడుకుంటూ యేసు ప్రభువును పిలుచుతుండే నూతన జీవితంలో మీకు ఇవ్వటానికి అని పాట పాడుకుంటూ వచ్చారు. అవునండి, యేసు ప్రభు వారు నూతన జీవితాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి లోకం నుంచి భూలోకానికి దిగొచ్చారు. ఈ లోకంలో మానవుడు పాత జీవితం బాగాలేదు కనుక, పాత జీవితం చెడిపోయింది కనుక ఈ మానవుడికి పాత జీవితాన్ని తీసేసి నూతన జీవాన్ని ఉండటానికి ప్రభు యేసు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకని ఆ నూతన జీవితం కలిగితేనే మనం పరలోకానికి మోక్షానికి వెళ్ళగలము. ఆ నూతన జీవితం లేకపోతే కనుక నిత్యం ఏకమే, మానవుడికి నిత్యం ఏకమే అని చెప్పి ప్రభు యేసు వారు ఈ లోకానికి మానవాడే తిరిగి వచ్చారు. మనిషి చూడబోతే మనిషి ప్రార్థనలు చేస్తున్నారు. మనిషి కళ్ళలో పాపం కళ్ళు కొన్ని మనిషి చేస్తూ ఉన్నాయి. అలాగే ఉదయం మరి బయటకు వస్తే లోపల ఇంకోటి వండుకొని నుంచో మాట్లాడటం, ఇవన్నీ కూడా మానవుని ఎంతగానో మరి నిత్య నరకానికి దానేసే జీవితంగా ఉంది. అందుకని ప్రభు యేసు వారు మానవత హృదయం గురించి ఇవన్నీగా చెప్పాడు. హృదయము అన్నిటికంటే మనస్కరమైనది, అది క్రూరమైన వారికలది, దాన్ని గ్రహించగలవాడు ఎవరు అని చెప్పి నేను వార్త రాబడింది. నిజమేనండి, హృదయము అన్నిటికంటే మనస్కరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించలేమని. ఈనాడు ఎక్కడ ఉంది, రేపు ఎక్కడో, ఈనాడు ఈ పరిస్థితి తలస్థానంటే రేపు ఇంకెక్కడో, ఇంకో క్షణంలో ఎక్కడో. కాబట్టి మనిషికి మరి స్థిరత లేదు, నిశ్చయంగా ఒక మరి పరిశుద్ధమైన ఆలోచన లేవు. మన యొక్క ఆలోచనలు కూడా చనిపోయింది, హృదయమే చనిపోయింది. అందుకని ప్రవేశించారు. ఓరి కుమారుడా నీ హృదయం నాకిల్లు అని ఆయన మన హృదయాన్ని తీసుకుని ఏం చేస్తాడు? ఆయన మన హృదయాన్ని తీసుకుని ఏం చేస్తాడంటే ఆయన బాగు చేసిస్తాడు. ఉదాహరణకి మన కారు కానీ బైక్ కానీ బాగా చెడిపోతే కనుక, అది రన్నింగ్ లేకపోతే కనుక కారు బాగా మరి బయట షెడ్ తీసుకెళ్తే వారు బాగు చేసి ఇక బాగుందండి, ఇక మీరు తీసుకెళ్ళచ్చు, మరి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తారు. కానీ ఈ యొక్క మానవ యొక్క హృదయం మరి చెడిపోయింది కదా. ఈ చెడిపోయిన మానవుని యొక్క హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు మరి రిపేర్ చేస్తారు అంటే మళ్ళా ఆయనే ప్రభు యేసు వారు విధంగా సెలవిస్తారు. ఓ నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, ఓ నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము ఇస్తే ఏం చేస్తాడండి? ఆయన తన హృదయాన్ని తన రక్తంతో మరి శుద్ధి చేసేస్తాడు. తన రక్తంతో శుద్ధి చేసేస్తాడు. ఏ రక్తంలో ప్రతి ప్రార్థన నుంచి వాళ్ళు భక్తులుగా చేయను అని నేను మాట్లాడుతున్నాను. యేసు గారి రక్తము ప్రతి ప్రార్థన నుంచి అంట వాళ్ళు కడిగి శుద్ధిగా చేస్తుందంట. అందుకోసమే ప్రభు యేసు వారి లోకం వచ్చాను. కాబట్టి మానవుడి హృదయంలో అనేక ప్రార్థనలు నేను మాత్రం సరిస్తుంది. అలంకారము, మోసము, మరి అబద్ధములు, విమతములు, కోపము, అసూయలు, పద్ధతులు, అనేకమైన ఆటపాటలు, ఇవన్నీ కూడా 13 రకాల పాపాలని నేను వాక్యమైన బైబిల్ చదివిస్తాను. ఈ పాపాలన్నీ కూడా కడిగి శుద్ధించడానికి ప్రభు యేసు వారి లోకం వచ్చి అడుగుతున్నాడు, ఓ నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, ఓ నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. కాబట్టి ఆ హృదయం చూసుకుని ఆయన బాగు చేసి మళ్ళా నీకు ఇస్తాను. నీకు ఇస్తే తర్వాత నీ హృదయం శుద్ధమవుతుంది, నేను బిడ్డగా చేస్తావు, ఆయన కుమార్తెగా చేస్తావు. ఉదయం చనిపోతే నిత్య రాజ్యంలో పరమ రాజ్యంలో ఆయనతో పాటు సిద్ధాకాలం ఉంటారు. కాబట్టి
దేవుని వాక్యం తెలుస్తుంది. నీవు హృదయ శుద్ధి లేకుండా దేవుని ఎంత మాత్రం చూడలేవు. హృదయ శుద్ధి లేకుండా దేవుని ఎంత మాత్రం చూడలేవు. ప్రతి ఒక్క మానవ యొక్క ఆశ ఏంటంటే నేను చనిపోయి నిత్య రాజ్యం అంటే స్వర్గానికి వెళ్ళిపోవాలి, నిత్య నరకానికి వెళ్ళకూడదు అని ఆశ. మరి నేను వాక్యం బైబిల్ చెప్తుంది, మరి ఆ దేవుని చూడాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలంట. మానవ యొక్క హృదయం ఏ మాత్రం కూడా ఏ భాగంలో కూడా శుద్ధి అనేది లేదు. ప్రతి మూలంలోనూ ప్రతి అంశంలోనూ మానవ హృదయంలో చెడిపోయింది. ఈ చెడిపోయిన హృదయాన్ని తీసుకుని బాగు చేసేస్తానని ప్రభు యేసుక్రీస్తు సంధిస్తున్నారు. కాబట్టి సహోదరి అమ్మ అయ్యా జ్ఞాపకం చేసుకుని చెబుతున్న మాటలు ఒకసారి చెవులు పెట్టి ప్రభు యేసుక్రీస్తు వారు చిన్నపాటి విశ్వాసం ఈ మతము మీ మార్గాలు అన్ని మరి మార్చుకోవాలని చెప్పలేదు. కానీ మరి ఈయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. యేసుప్రభువు వారు నేనే మార్గము సత్యము జీవము అయ్యున్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యంలో ఎవరు చేరలేడు అని చెప్పారు. కాబట్టి ఈ మార్గమే పరలోకం తీసుకెళ్లే మార్గము, స్వర్గాన్ని తీసుకెళ్లే మార్గము, నిన్ను ఉద్ధరించే మార్గము. ఈ మార్గము నీకు ఆశీర్వాదకర మార్గము. ఒకవేళ అనేక అప్పులను బాధల్లోను వేదనలను కొంచెం నాన్న వాళ్ళు మరి ఛేదించుకుంటూ అసహించుకుంటూ ఒకవేళ చూస్తున్నాము. అదంతటికి కారణం ఏంటంటే మనలో ఉన్న పాపమే. ఈ పాపం దేవుని ఒప్పుకుంటే నీకు నమ్మని సమాధానం వస్తుంది. తద్వారా దేవుని బిడ్డగా చేయబడతాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు విశ్వాసం ఇస్తే అప్పుడు నీవును నీ ఇంటి వారు అందరూ కూడా రక్షణ మారుమోసుకుంటారు. కాబట్టి మాట్లాడుతున్నారు ప్రియ సహోదరులే సవారి యేసుక్రీస్తు వారు విశ్వాసం చిన్నపాటి ప్రార్థన యేసుప్రభువా నేను పాపమయ్యా, నా కళ్ళు నన్ను మోసం చేస్తూ ఉన్నాయి, నా ఊళ్ళో కూడా పాపం ఉంది. నా పాపల నుండి కూడా నీ రక్తంలో కడుగుతూ ఉంటుంది, కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. ఈ పాపము మరి ఆలోచన నుంచి తలంపుల నుంచి మరి ఊహల నుంచి నేను బయటకు రావాలని కోరుతున్నాను, నన్ను క్షమించి నేను బయటగా అంగీకరించయ్యా అని చిన్నపాటి ప్రార్థన మనం చేసుకుంటే కనుక ప్రభు యేసుక్రీస్తు మన హృదయంలోకి వస్తారు. ప్రభు నేను కూడా మీ వల్లే పాపిగా చూస్తున్నాను, పైకి బాగా భక్తిగా కనబడుతున్నారు కానీ మంచివాడిగా కనబడ్డామని హృదయమంతా ఎంతో భయంకరమైన ఆలోచనలతో నిండిపోయింది. హృదయము భయంకరమైన ఆలోచనలు, తల్లి చెల్లి అనేది భయంకరమైన మరి ఊహలు ఆలోచనలు ఇవన్నీ కూడా మరి నన్ను మోసం చేస్తూ ఉన్నాయి, నా కళ్ళు నేను మోసం చేస్తున్నాయని ఎరగలేదు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు వాక్యం నన్ను దర్శించింది. ఒక రోజున మరి ప్రభు యేసుక్రీస్తు వారికి వాక్యం నన్ను దర్శిస్తే మరి నేను కూడా మరి చిన్న పాపం చేస్తున్నాను. యేసుప్రభా నేను పాపమయ్యా, నా కళ్ళలో పాపం ఉంది, నా హృదయంలో పాపం ఉంది, నా ప్రవర్తనలో పాపం ఉంది, నాకు మాటలో పాపం ఉంది, సమస్తంలో పాపంతో కూడినటువంటి ఈ శరీరంతో నేను ఏ విధంగా చేరుకునేదయ్యా, నాకు క్షమించవా అని తన రక్తంలో ఉన్న నా పాపలు కడగమని కన్నీటితో ప్రార్థన చేశాను. అప్పుడు యేసుక్రీస్తు వారు నా హృదయంలోకి వచ్చాడు, నా హృదయంలో ఇప్పుడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు నా హృదయంలోకి వచ్చి నా హృదయంలో నివాసం చేస్తున్నాడు. ఏది పాపము ఏది పుణ్యము అని నాకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డగా అంగీకరించాడు. ఒకదన్నా చనిపోతే నిత్య రాజ్యము ఆయనతో పాటు సదాకాలం ఉంటాను అని నిరీక్షణ కలిగి ఉన్నాను. ఇది ఎలాంటి నిరీక్షణ నీకు ఈ సాయంకాలం వేళ కావాలంటే కనుక చిన్నపాటు ప్రార్థన చేసుకోండి. ప్రభా నేను పాపని నన్ను కనిగించు, నీ రక్తంలో ఉన్న ప్రతి పాపను కడిగి శుద్ధరించయ్యా, నీ బిడ్డగా అంగీకరించు. పిల్లల పాప రహితుడిగా నేను జీవించడానికి సహాయం చేయని చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు యేసుక్రీస్తు వారు వస్తాడు, నేను రక్షిస్తాడు, నీ పాపను క్షమిస్తాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను విశ్వాసం ఉంచండి. అప్పుడు నేను నీ ఇంటి వారిలో ఆత్మరక్షణ పాపక్షణ పొందుతాను. మా ప్రియులారా
ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోనే మన తుమ్మపూడి గ్రామంలోనే మెయిన్ రోడ్ దగ్గరలోనే ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు ఆరాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అంతేకాదు మరి అక్టోబర్ నెలలో అంటే వచ్చే నెలలో 1, 2, 3 తారీఖుల్లో పిల్లల కొరకే ప్రత్యేకమైన పరిచయం ఏర్పాటు చేయబడింది. VBS మరి పిల్లలైనటువంటి వారిని యవనస్తులందరినీ కూడా మీరు పంపించాలని కూడా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది, ఓ ప్రభువా, మీ రక్తము ద్వారా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకుని హృదయ శుద్ధి కలిగినటువంటి వారై పాతాలను తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఎవరైతే ఈ ప్రాంతంలో ఓ ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి దేవా మీ ఆశీర్వాదములు దయచేయండి. ఓ ప్రభువా, ప్రతి కుటుంబంలో మీరు సమాధానం కలగ చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ కలవరసులు రక్త ప్రోక్షణ కింద ఉంచి ఓ ప్రభువా వారికి మీ దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ప్రాంతం నుంచి అనేకులు బేతనియాకు నడిపించబట్టకు సహాయం చేయండి. మేము ముందుకెళ్తున్న మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.